హాయ్ గైస్, ఈరోజు అయితే మనం టెన్సెస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. బ్రీఫ్గా నేర్చుకుందాం. అంటే ఎప్పుడు ఈజ్ వచ్చిద్ది, ఎప్పుడు యామ్ వచ్చిద్ది, అండ్ హ్యాజ్, హ్యావ్ ఎప్పుడు వస్తాయి అని తెలుసుకుందాం. టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. మీకు తెలిసే ఉంటుంది, ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉంది, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయేది. ఓకే, ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రెజెంట్ టెన్స్ 4 partsగా డివైడ్ అయింది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్. దీన్నే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా అంటాం. ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ ప్లస్ షీ ప్లస్ క్రికెట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇప్పుడు ఎస్ ఎందుకు వచ్చింది అంటే హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఎస్ లేదా ఈఎస్ వస్తాయి. అంటే మ్యాంగోస్ అంటే ఈఎస్ వచ్చింది కదా, అట్లా ఐయువిదేకి రాదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీని సింటాక్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, example is she is playing cricket. ఓకే, నౌ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఈజీ ఎందుకు పెట్టుకున్నాం షీకి అలా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆర్ని ఎప్పుడు వాడుకుంటాము, ప్లూరల్స్లో వాడుకుంటాం. ఈజ్ని సింగులర్స్లో వాడుకుంటాం. యామ్ ఐ వచ్చినప్పుడే వాడుకుంటాం. సో హీ, షీట్ అనేవి సింగులర్స్, ఐయువిదే అనేవి ప్లూరల్స్. సో సింగులర్స్కి ఏమో ఈజ్ వాడుకున్నాం, ప్లూరల్స్కి ఏమో ఆర్ వాడుకున్నాం. ఓకే, నౌ present perfect tense. Syntax is subject plus has, have plus V3 plus object. ఓకే, ఇప్పుడు example she has played cricket. మీన్ ప్లేకి V3 ఏంటి, ప్లేడ్. సో నేను ప్లేడ్ రాశాను. షీకి హ్యాజ్ ఎందుకు రాశాను అంటే షీ హ్యాజ్ సింగులర్స్కి వాడుకుంటాం, హ్యావ్ ప్లూరల్స్కి వాడుకుంటాం. అందుకని షీ ఏంటిది సింగులర్, అందుకనే మనం హ్యాజ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
సబ్జెక్ట్ సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 plus ing plus object. Okay, now syntax what? Subject plus has have plus been plus V1 plus ing plus object. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ సింటాక్స్ని. ఎలా అంటే పర్ఫెక్ట్ టెన్స్లో ఈ సింటాక్స్, కంటిన్యూస్ ఈ సింటాక్స్, మిడిల్లో మీరు బీన్ పెట్టుకుంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకుపోతున్నాం. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సారీ ప్లస్ లేదు, ఇంత ఉంది కదా. ఈ ప్రజెంట్ టెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకోబోతున్నాం. బాయ్ బాయ్.